రిటర్న్ ఫైల్ చేయడమే కాదు, కరెక్ట్ ఫామ్ చూస్ చేసుకొని ఫైల్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనకు మొత్తం 7 ఫామ్స్ ఉంటాయి. ఐటీఆర్ 1 నుండి 7 వరకు. సో ఎవరు ఏ ఫామ్ పిక్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఫామ్ ఐటీఆర్ 1. శాలరీ ఇండివిజువల్ అయ్యి మీ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, 1 హౌస్ ప్రాపర్టీ అండ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అప్ టు 50 lakhs ఉంటే మాత్రం ఈ ఫామ్ చూస్ చేసుకోవాలి. ఐటీఆర్ 2. శాలరీ ఇన్కమ్ ఉండి మీకు ఫారెన్ అసెట్స్ ప్లస్ క్యాపిటల్ గెయిన్స్ ఆర్ లాసెస్ ఉండి లేదంటే మీ ఇన్కమ్ అబౌవ్ 50 lakhs ఉంటే మీరు ఐటీఆర్ 2 చూస్ చేసుకోవాలి. ఆల్సో మీకు మోర్ దెన్ 1 హౌస్ ప్రాపర్టీ ఉన్నా కూడా మీరు ఐటీఆర్ 2 చూస్ చేసుకోవాలి. ఐటీఆర్ 3. బిజినెస్ ఇన్కమ్ ఆర్ ప్రొఫెషనల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు అండ్ ఎవరైతే ప్రిజంప్టివ్ టాక్సేషన్ అండర్ సెక్షన్ 44AD ఆర్ 44ADA ఆప్ట్ చేసుకోవట్లేదో వాళ్ళు మాత్రం ఐటీఆర్ 3 చూస్ చేసుకోవాలి. ఐటీఆర్ 4. బిజినెస్ ఆర్ ప్రొఫెషనల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు మీరు పర్సెంటేజ్ ఆఫ్ బిజినెస్ రిసీట్స్ ఆర్ టర్న్ ఓవర్ చూపించాలి అనుకునే వాళ్ళు ఈ ఫామ్ ని చూస్ చేసుకోండి. మేజర్ గా నేను చూసిన వాళ్ళలో చాలా మంది మిస్టేక్ చేసేది ఇక్కడే. రాంగ్ ఫామ్ చూస్ చేసుకుంటే మాత్రం మీ రిటర్న్ డిఫెక్టివ్ గా మార్క్ అవుతుంది. అండ్ డిఫెక్టివ్ గా మార్క్ అయితే మీకు మెయిల్స్ వస్తాయి అండ్ విత్ ఇన్ 15 days లోపు మీరు రెక్టిఫై చేసుకోవాలి. ఒకవేళ అలా రెక్టిఫై చేయలేదనుకోండి, విత్ ఇన్ టైం పీరియడ్ మీరు రిటర్న్ ఫైల్ చేయనట్టే లెక్క. ఐటీ డిపార్ట్మెంట్ రికార్డ్స్ లో మీరు రిటర్న్ ఫైల్ అనేది కనిపించదు.